వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ ఊరగాయ, చిన్న పిక్కల ఊరగాయ ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళలో చేసుకుని చిన్న ముక్కల ఆవకాయ, అలాగే కొద్దిగంత జీలకర్ర, వెల్లుల్లి సైజు గడ్డ ఒకటి వెల్లుల్లి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుంటుంది. నూనె చల్లారేంత వరకు మనం ఆవకాయ ఎలా తయారు చేసుకొని చూసాం ఫ్రెండ్. ఈ ఆవకాయ 2 ముక్కలు అయినాయి ఫ్రెండ్స్, చిన్నగా తరుక్కలు. ఈ కప్పుతో 2 కప్పులు అయినాయి. ఇప్పుడు ఇవి బౌల్లోకి వేసుకుంటున్నా. ఇవి కూడా ఇందులోకి వేసుకుంటున్నా. ఈ మాత్రం ఆవపిండి పడుతుంది ఫ్రెండ్స్. మెంతిపిండి వేసుకుంటున్నా. అలాగే కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి, మెంతిపిండి ఫ్రెండ్స్, ఆవపిండి. ఈ కప్పుతో 1 కప్పు ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు కలిపి రేపు తెల్లవారికి సరిపోతుందో లేదు చూసి మళ్ళీ అన్నీ కలుపుకుంటాం. ఎక్కువ అయితే తీసుకోలేము కాబట్టి చూసుకొని వేసుకుంటాం. సంవత్సరం పడుతున్న కొత్త ఆవకాయ ఫ్రెండ్స్. చిటికెడు పసుపు ఫ్రెండ్స్. పూల కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకుంటాం. 1/2 కప్ అంత కారం వేసుకుంటున్నాం. ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి 1/2 వేసుకుంటుంది. కారం తక్కువ ఉండేదైతే ఫుల్ వేసుకోండి మీకు నచ్చి